గెలుపు కోసం కలిసిపోదాం. సో పంచాయతీ పోరులో ఆసక్తికర పొత్తులు, వింత అవగాహనలు, అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతల జట్టు, కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ల నడుమ కూడా సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తీ. ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు. సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి రకరకాల చిత్రాలు, విచిత్రాలు, విడ్డూరాలు అన్నీ చూస్తున్నాం. అయితే ఇందులో ఉన్నది ఏంటి అంటే, ఇది పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ పార్టీలకు సంబంధం లేని, పార్టీలకు గుర్తుల మీద జరిగిన ఎన్నికలు. ఇక్కడ మరి వీళ్ళు ఎట్లా పొత్తులు పెట్టుకుంటున్నారు, అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా పొత్తులు పెట్టుకుంటున్నారంటే, పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రత అనేది ఉన్నది కానీ ఇది నేతి బీరకాయలో నెయ్యి లాంటిదే. పంచాయతీ ఎన్నికలు స్వతంత్రంగా జరగట్లేదు. పూర్తి స్థాయిలో పార్టీల యొక్క మద్దతు, పార్టీల యొక్క ఎజెండా, పార్టీల యొక్క వాళ్ళ కనుసన్నల్లోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు కూడా దీని ఒక ప్రెస్టీజ్గా తీసుకొని ₹1,00,00,000 వరకు కూడా ఒక్కొక్క పంచాయతీకి ఖర్చు పెడుతూ ఏకగ్రీవాల పేరు మీద వాళ్ళ యొక్క ఈ పదవిని సొంతం చేసుకునేటందుకు ఎంత దూరమైన పోతున్నారు. ఆ ఎంత దూరమైన పోయే అంశంలోనే ఇప్పుడు ఈ అనైతికమైన అంశాలను కూడా పాల్పడుతున్నారు. అంటే వాస్తవానికి ఇది చట్టబద్ధంగా చూస్తే అనైతికం కాదు. ఎందుకంటే అక్కడ చట్టబద్ధంగా పంచాయతీలలో పార్టీల యొక్క పోటీ, పార్టీల యొక్క ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉండదు, ఓన్లీ ఇండైరెక్ట్గానే. సో ఇండైరెక్ట్గా వీళ్ళు బీజేపీ కొన్ని చోట్ల అధికార పార్టీని వ్యతిరేకించడానికి బీజేపీ బీఆర్ఎస్లో ఒకటవుతున్నాయి. అంటే అక్కడ ఉన్న అధికార పార్టీ అభ్యర్థి వారిని ఓడించడానికి కొన్ని చోట్ల ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బలంగా ఉంటే కాంగ్రెస్ బీజేపీలు కూడా ఏకమవుతున్నాయి. ఒకవేళ అక్కడ ఎవరు కాంగ్రెస్ బీజేపీలు కాకుండా మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ, అదేవిధంగా కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్. బీజేపీ ఎక్కడైతే హవా నడుస్తుందో, అంటే కొంత ఉత్తర తెలంగాణలో బీజేపీ వాళ్ళను గెలిపించుకోవడం కోసం నడిచిన చోట ఆయనను ఓడించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్లు కూడా ఈ 3 పార్టీలు మొత్తానికి కుర్చీలాట ఆడుతున్నాయి. సో ఈ రకమైన కుర్చీలాటలో ఓవరాల్గా ఈ సర్పంచ్ యొక్క అభ్యర్థి లక్ష్యం ఏంది అని అంటే గెలవడం. మొదట ఏకగ్రీవాలకు ప్రయత్నం చేశారు. ఏకగ్రీవాలు కాని చోట ఇంకా పోటీ తప్పదు అని అనుకుంటే పోటీ చేసిన తర్వాత ఇప్పుడు ఇలాంటి కప్పదాటు వ్యవహారాలకు కానీ అనైతిక విధానాలకు, పొత్తులకు కానీ తెరదీశారు. సో ఇది సర్పంచ్ స్థాయిలో జరుగుతుంది కాదు, మన ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలే ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి యథా రాజా తదా ప్రజ అన్నట్టు పార్లమెంటులోనే ఇట్లాంటివి జరుగుతున్నాయి, అసెంబ్లీలో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు సర్పంచ్ స్థాయిలో జరగడం పెద్ద వింతేం కాదు, విశేషమేం కాదు. కాకపోతే ఇంకా ఇక్కడ పార్టీలు లేకపోయినప్పటికీ అధికారికంగా, అనధికారికంగా ఎలాంటి ఈ పార్టీల మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయి, పొత్తులు జరుగుతున్నాయి. గెలుపు కోసం సర్పంచులు కూడా ఎలాంటి పనులు చేస్తున్నారనే దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. సో సిద్ధాంతాలు లేవు, ఇక్కడ పార్టీలు లేవు, గెలుపు ఒక్కటే లక్ష్యం. నిజంగా కూడా పోటీలో ఉన్నవాడికి గెలుపు ఒక్కటే లక్ష్యం. గెలిచిన తర్వాత అందరూ మన వాళ్ళే. గెలిచిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు ఇంకా గొప్ప అవకాశాలు ఏంటంటే, సర్పంచులకు రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వీళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సర్పంచులను కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, సర్పంచుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ సర్పంచులు ఎవరికి ఎక్కువ మద్దతు పలికితే వాళ్ళ యొక్క విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ వీళ్ళు మద్దతు పలికినా పలకకపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ గాలి ఉంటే ఆ గాలి తిరుగుతుంది. ఆ గాలిలో ఏ పార్టీ బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ గెలవచ్చు, కాంగ్రెస్ గెలవచ్చు. బట్ ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ నిరభ్యంతరంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. వెంటనే అధికార పార్టీకి మేము ఉన్నాము అని అక్కడ ఎమ్మెల్యేలతోటి కండవాలు కప్పించుకుంటారు, ఆ వైపు వెళుతారు. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఎవరు అధికారం ఉంటే వాళ్ళతోటి వీళ్ళు కొనసాగితేనే నిధులు, విధులు, వాళ్ళకు కావాల్సిన వనరులు ఈ గ్రామ పంచాయతీలకు అంతే. గ్రామ పంచాయతీలకు ఇవి అందకపోతే ప్రస్తుతం ఈ పంచాయతీ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు తిరిగి వచ్చే అవకాశం లేదు, ఇచ్చిన హామీలు నెరవేరే అవకాశం లేదు. మళ్ళొకసారి వాళ్ళకు
ఎందుకంటే ఎమ్మెల్యే అయినా ఊరికి పోకపోతే నడుస్తుంది, ఈయన గ్రామంలోనే ఉండాలి. సో గ్రామంలో ఉండాలి కాబట్టి గ్రామంలో పనులు చేయకపోతే ఏదో పక్క పార్టీనో గతంలో పార్టీనో తిట్టి పబ్బం గడుపుకునేది కొనసాగదు. కాబట్టి సో వీళ్ళకు మంచి డిమాండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రాబోతుంది, వచ్చే సాధారణ ఎన్నికల్లో వస్తుంది. ఆ తర్వాత పార్టీ ఏ అధికారంలోకి వస్తే అధికారంలో మారడానికి అవకాశాలు ఉంటాయి. అది మారేటప్పుడు వీళ్ళకు హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మా గ్రామానికి ఏం చేస్తారు, వ్యక్తిగతంగా ఏం చేస్తారు, సో ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సర్పంచులకు ఎంత ఖర్చు అయినా పెట్టుకొని గెలవాలి, ఖర్చు వెనక్కి వచ్చే అవకాశం ఉన్నది. సో మనకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ పద్ధతిలో సిద్ధాంతాలను పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన ఎవరు వీళ్ళు సర్పంచులు, సర్పంచ్ అభ్యర్థులు.